ఓకే. అంటే మీరిప్పుడు ఆల్రెడీ లేడీగా ఉన్నారు. సో, ఫీమేల్ కాబట్టి. ట్రాన్స్ మెన్‌గా మారడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకున్నాం కానీ, ఎవరి మూలంగా మారారు? లైక్ ఎవరు చెప్పారు మీకిలా చేంజ్ అవ్వమని? యాక్చువల్‌గా నేను ట్రాన్స్ ఉమెన్స్ కలుస్తా ఉంటారు. ట్రాన్స్ ఉమెన్స్ రోడ్డు మీద ఉంటారు గదా! ఓకే. వాళ్ళని "అక్క నాకు అబ్బాయి లెక్క ఉండాలనిపిస్తుంది. ఎట్లా చేంజ్ అవ్వడం అట్లా ఇట్లా" అని అడిగేది. తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. తెలవని వాళ్ళు మాకు తెలీదు అని అట్లా చూసేవాళ్ళు. కొంతమంది అందరూ సేమ్ ఉంటారు. అందరికీ ట్రాన్స్ మెన్ అంటే ఏంటి? అంటే మేమే మారుతాం గానీ మా లెక్క మీరు గూడా మారగలుగుతారా? ఈజ్ ఇట్ పాసిబుల్? దే ఆర్ రైజింగ్ క్వెషన్స్ అనుకునే మల్టిపుల్ వాళ్ళు టైమ్స్. ఇప్పటికే మాకు చాలా సందేహాలున్నాయి. ఆబ్వియస్లీ. ట్రాన్స్‌జెండర్ ఎవరు? ట్రాన్స్ మెన్ ఎవరు? ట్రాన్స్ వుమెన్ ఎవరు? యాక్చువల్‌గా ఎల్‌జీబీటీ ఎలా అవుతారు? క్యూఐ ప్లస్‌లో టీ అనేది ట్రాన్స్‌జెండర్. ట్రాన్స్‌జెండర్‌లో లైక్ ఆప్షన్ ఏ ట్రాన్స్ మెన్, ఆప్షన్ బి ట్రాన్స్ వుమెన్. అంటే ఫీమేల్ టు మేల్ యాస్ వెల్ యాస్ మేల్ టు మేల్ టు ఫీమేల్. ఫీమేల్. సో, ట్రాన్స్ మెన్ అని అంటారు. ఫీమేల్ టు మేల్ కాబట్టి. సో, మీరు కూడా ట్రాన్స్‌జెండర్ కిందే వస్తారు. ట్రాన్స్‌జెండర్ కిందే వస్తాం. ఓకే. దాంట్లోనే లైక్ సబ్ డివిజన్స్ లాగా. హుహు. సో, మీరు ఇంటి నుంచి బయటకొచ్చిన తరువాత వీళ్ళని కాంటాక్ట్ అవుతూ హ్మ్. ట్రాన్స్ మెన్‌గా మారారు. కొద్ది కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా కాంటాక్ట్ పెంచుకొని మాకొక గ్రూప్ ఉంటుంది. అంటే ట్రాన్స్ మెన్స్ హైదరాబాద్ గాని, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడెక్కడ ఉన్న ట్రాన్స్ మెన్స్ అందరూ గ్రూప్ ఉంటారు. ఓకే. అందరు కలిపి ఒకటుంటుంది. ఒక గ్రూప్ ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ లాగా మేమంతా ట్రీట్ చేస్తామనమాట. ఇంకా దాంట్లో వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి సర్జరీ ప్రాసెస్ ఏంటి? దానికి ఎంత ఖర్చయితుంది? ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఎవరిని కన్సల్ట్ అయితే ప్రాపర్ సర్జరీ నాకు దొరుకుతది. హ్మ్. నేను ఎక్కడ అంటే ఎంత డబ్బులు సంపాదించుకోవాలి? దానికి టైమింగ్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి నాకదొక మంచి ప్లాట్‌ఫార్మ్ లాగా అనిపించింది. కామన్‌గా అంటే ప్రాసెస్ ఏంటి అసలు ఫస్ట్ మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎంతవరకు ఖర్చవుతుంది? అండ్ ఎంత టైం పట్టింది మీకు అనేది? నేను గ్రూప్‌లో జాయిన్ అయినంక కొన్ని రోజులు వెయిట్ చేశాను. ఒక్కొక్కరు సర్జరీ చేసుకొని ఇట్లా హాస్పిటల్ నుంచి ఇట్లా ఫోటోస్ దిగి పెడతారు కదా! ఐయామ్ డన్ మై టాప్ సర్జరీ, ఐయామ్ డన్ మై యూట్రస్ ఓకే. సర్జరీ, ఐయామ్ డన్ మై బాటమ్ సర్జరీ అట్లా. సో, ఆ సర్జరీస్ ఎవరెవరు ఎట్లా చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసేది, కాంటాక్ట్ అయ్యేది. ఏ హాస్పిటల్ అన్నా, ఎక్కడ అన్నా అది ఇది అని కనుక్కునేది. దానికంటే ముందు యూట్యూబ్ నాకు బెస్ట్ సపోర్టర్ అంటే యూట్యూబ్ యాక్చువల్లీ. యూట్యూబ్‌లో సర్జరీ ఎట్లా చేస్తారు, ఏంటి అయన్నీ చూసుకుంటూ ఏ డాక్టర్ అనేది వాళ్ళకి కాల్ చేసేది. ఢిల్లీకి కాల్ చేసినా, బెంగుళూరుకి కాల్ చేసినా అట్లా కాల్ చేసి సర్జరీకి ఎంత కాస్ట్ అయితుంది, ఇయన్నీ కనుక్కునేది. నాకు లోపల ఒక రకంగా చాలా ఫీల్ అయ్యేది. ఇన్ని డబ్బులు ఎట్లా హమ్మయ్య! సర్జరీ గురించి కనుక్కున్నా. ఓకే. నేను ఎట్లా ఫీల్ అయ్యేదంటే నాకు సర్జరీ అయిపోయింది అన్నట్టు ఫీల్ అయ్యేది. అబ్బాయిగా ఆ! మారిపోయారు. జస్ట్ కనుక్కుంటే, ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే. అది తీర్చుకుంటానా లేదా అని నాకు తెలవదు. బట్ నన్ను నేనైతే అట్లా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేది. మార్చుకోగలుగుతాను అన్న నమ్మకం మార్చగలుగుతా అని. వచ్చింది. అంటే తర్వాత ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? ఎక్కడ ఆపరేషన్ అనేది జరిగింది ఏంటి? నేను ఉస్మానియా హాస్పిటల్‌లో జరిగినట్టుగా చూసాను మీ వీడియో. ముకుందమాల అమ్మ అని మా కమ్యూనిటీకి మంచి సపోర్టర్ తను. పేరెంట్స్ అసోసియేషన్‌లో వర్క్ చేస్తారు. ఓకే. తను అంటే కొంచెం కమ్యూనికేషన్ మంచిగుంది గదా! అని ఇంకా కొంచెం మేము ఇంటరాక్ట్ అయిపోయినాం. మంచిగా మాట్లాడుతది అమ్మ. మా అమ్మ తర్వాత అమ్మలాగా తను. సో, సర్జరీ ఉస్మానియాలో గర్భసంచి తీసేస్తారు అని చెప్పారు. సో, ఇంకా నాకు ఏ సర్జరీస్ కాలే. ఏదో ఒకటైతే అయితది గదా! సో, యాజ్ ఏ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. లేడీగా మంత్లీ మనం ఒక సిట్యుయేషన్ 4, 5 డేస్ మనకు ఒక పాండమిక్ సిట్యుయేషన్ ఉంటది. ఆ సిట్యుయేషన్ నాకు ఉండొద్దు అని బాగా ఫిక్స్ అయిపోయినా. హాస్పిటల్‌కెళ్ళిపోయి అంటే అమ్మనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 4 గంటలకు నేను హాస్పిటల్‌లో ఉండాలంటే తను నాతోటి 3 గంటల వరకే కోఆర్డినేట్ చేసేది. ఎక్కడున్నావు? వెళ్తున్నావా లేదా? నేను ఒకవేళ లేట్ అయితే డాక్టర్స్‌కి సమాధానం. తనే అన్నీ చూసుకున్నారు. నా సర్జరీ టైంలో గూడా తనే. సర్జరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను చాలా కోఆర్డినేట్ చేసింది. మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా మీ సర్జరీ టైంలో? అమ్మ వచ్చింది. మా నాన్నగారికి హెల్త్ బాలేకుండే. తను రాలేదు. కానీ ఇంకా అప్పటికి ఒప్పేసుకున్నారు మా వోళ్ళు. అంటే చెప్పే విధానం ఏందంటే పారిపోయినా, స్ట్రగుల్ అయినా ఒక పొజిషన్‌కొచ్చిన తర్వాత నేను మళ్ళా వచ్చి వాళ్ళని వదిలిపెట్టి నేను ఉండలేకపోయినా. ఎన్ని రోజులని ఇలా బ్రతుకుతాను నేను? నాకు ఆకలైనా, నిద్ర లేకపోయినా ఏదైనా నేను తట్టుకోగలుగుతా గానీ, ఎందుకో అమ్మ, నాన్న లేకపోతే నాకు వల్ల గాదు. అందుకనే అమ్మ, నాన్నని చూద్దామనేసి ఎళ్ళిపోయినా. ఎళ్తే నన్ను తిడతారో, కొడతారో అనుకున్నా. అమ్మ పట్టుకొని ఏడ్చింది నన్ను. ఎన్ని రోజులు కనిపించలేదు కదా. పట్టుకొని ఏడ్చింది. ఇట్లా జుట్టు కటింగ్ తోటే ఉండే గదా! ఇదంతా ఇట్లా పెరిగి మొత్తం ఒక మసి బట్టలాగా అయిపోయి వచ్చినా నేను బక్కగా. చాలా ఏడ్చేసి దగ్గర తీసుకొని, "నువ్వెట్లుంటే మాకెందుకు? నీకు నచ్చినట్టు ఉండు. కానీ మాతోటి ఉండు" అని చెప్పారు. ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు నేను వాళ్ళని వదలలేదు. నేనెంత దూరం పోయినా, నేను ఒకవేళ డ్యూటీ చేసినా, ఇంట్లో ఉన్నా 11 గంటలకు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తే చేస్తూనే ఉంటారు. గంటకు చేయమన్నా చేస్తారు.
నన్ను రోజు మార్నింగ్ మా నాన్నగారు లేపేవాళ్ళు. నేను డ్యూటీకి 7 గంటలకు స్టార్ట్ అవ్వాలి అని. 6 గంటలకే ఫోన్ చేసి లేపి మాట్లాడి, సరే లే తొందరలే చాయ్ తాగు, రెడీ అవ్వు ఆఫీస్‌కి టైం అవుతుంది వెళ్ళడం. రీచ్ అయినావా లేదా? తిన్నావా లేదా? నేను మీటింగ్‌లో ఉన్నా అంటే గంట తర్వాత చేస్తా అంటే, ఆ గంట టైం ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఆ టైంకి నాకు కాల్ చేస్తారు. సో, అంత మంచి పేరెంట్స్‌ని నేను వదిలేసి 1 మంత్ అలా బయట రోడ్ల మీద బతికింది అని అప్పుడు అర్థమైంది. సో సో మొత్తానికి చేంజ్ అయిపోయారు ట్రాన్స్మెన్గా. అవునండి. సో లైక్ మీరు అనుకున్నట్టుగా ట్రాన్స్మెన్గా చేంజ్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? హ్యాపీగా ఉన్నారా? నా పరంగా అయితే, నా బాడీ పరంగా అయితే నేను ఏదనుకున్నానో అది సక్సెస్ఫుల్‌గా అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ లైఫ్ పరంగానే అర్థం కావట్లేదు. అంటే నాకనే కాదు, అందరి విషయంలో అట్నే ఉంది. మారాలి అనేది ఒక టార్గెట్, ఒక లైక్ టార్గెట్ మీన్స్ నాకుంది, చిన్నప్పటి నుంచి ఉంది. నేను మారిపోయినా. కానీ మారిన తర్వాత మారడానికి ముందే సైకియాట్రీ అడుగుతారు. మారిన తర్వాత ఎట్లా బతుకుతావు? ఏంటి? నీకు అప్పుడు జాబ్స్ రావు, ఏం రావు. మరి ఏం చేస్తావు? ఎలా బతుకుతావు అని అడుగుతారు. సో మీకు ఇదంతా ముందే తెలుసు? ముందే తెలుసు. సో ఈ జెండర్ అనేది వేలెత్తి చూపిస్తారు, జనాలు సరిగా చూడరు. సో సొసైటీలో మనం సరిగా ఉన్నాము అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూని వెతికి మరీ చూపించే వాళ్ళు ఉంటారు. మీరు సొసైటీని అంతా నెట్టేసి నేను నాలా ఉండాలి అనుకుంటున్నాను అని రెడీ అయిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలనిపించింది. సొసైటీ తోటి నాకైతే అస్సలు సంబంధమే లేదు, వద్దు కూడా. ఎందుకంటే ఇప్పుడు నవ్వుకుంటున్నప్పుడు అందరూ వచ్చి మాట్లాడతారు, ఏడ్చుకున్నప్పుడు అరే ఏమైందిరా అంటారు. 2 రోజులు మనం అట్నే కంటిన్యూస్గా ఏడ్చినామంటే 3వ రోజు మన దగ్గరికి ఎవ్వరు రారు. అట్లాంటి వాళ్ళ గురించి నేనైతే ఆలోచించా. నా ఫ్యామిలీ నా గురించి ఆలోచిస్తుంది. నేను ఇది అని తెలిసినా కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. నీకు ఇష్టం ఉంటే నాతో మాట్లాడు, లేకపోతే లేదు. నేనేందంటే రిటర్నబుల్ పర్సన్. అంటే మీరు నాతోటి ప్రేమగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడతా, కోపంగా మాట్లాడితే కోపం మాట్లాడతా. ఇట్స్ లైక్ మిర్రర్ అంతే. నేను ఒక లైక్ వైట్ పేపర్, నేను ఎవరితోటి ఎట్లా మాట్లాడాలో అట్టే మాట్లాడతా. కానీ మీరు ఇప్పుడు ఉంటుంది ఇదే సొసైటీలో, ఇక్కడే మీకు చిన్న చూపు అనేది తగులుతూ ఉంది. ఆబ్వియస్లీ మీరు ఎలా ఫేస్ చేస్తారు మరి? మీరు అంత డేరింగ్ డాషింగ్గా మీరు ఎలా ఉంటే నేను అలా ఉంటా, నాకు సొసైటీతో సంబంధం లేదు అనుకుంటున్నా సరే, మీరు ఉంటున్నది ఇదే సొసైటీలో కాబట్టి ఇక్కడే మీకు నెగిటివ్ అనేది ఎదురై ఉంటుంది. మీరు జాబ్ చేయాలి, బ్రతకాలి, తినాలి, ఉండాలి, ఇదంతా మీరు ఉంటుంది సొసైటీలో కాబట్టి ఈ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఆబ్వియస్లీ ఉంటాయి. ఈ తేడా అనేది ఎక్కడైనా కనిపించిందా మీకు? ఒకప్పుడు సర్జరీ కాకుండా నేను డ్యూటీ చేసినప్పుడు, ఐ మీన్ గల్గా విజిబుల్ ఉంటాం కదా, అప్పుడు నువ్వు ఎంత ప్యాంట్ షర్ట్ వేసినా నిన్ను అక్కడ అందరూ సార్ అని పిలిచినా నువ్వైతే మొగోని కాదు కదా, నేను నా వర్క్ ప్లేస్లో నువ్వు మొగోని అయితే కాదు కదా అని. సెక్స్కి జెండర్కి డిఫరెన్స్ ఉంటుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి నార్మల్ అండ్ సిస్ జెండరే, ట్రాన్స్ కాకుండా. ఆ అమ్మాయిని సడన్గా నువ్వు అమ్మాయివే కదా, నువ్వు కటింగ్ చేయించుకో, సర్జరీస్ చేయించుకో, ఒక అమ్మాయితోటి ఉండు, నీ అమ్మాయి లైఫ్ అంతా వదిలేసి ఒక అబ్బాయిగా బతుకు అంటే తను బతకగలుగుతుందా? లేదు. ఒక నార్మల్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఒక అబ్బాయిని కూడా నువ్వు అమ్మాయి లెక్క మారు, సర్జరీ చేయించుకో, చీర కట్టుకో, డ్రెస్ వేసుకో అని అంటే అగ్రీ చేస్తారా? లేదు కదా. సో అంటే మార్చుకోలేరు. అంటే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ అయినా ట్రాన్స్ మెన్స్ అయినా మారుతున్నారంటే సమ్ ఏదో డిఫెక్ట్ ఉండే ఉంటుంది. అది మేము అంటురోగం కాదు, లైక్ అక్కడ ఇక్కడ తగిలించుకొని నేను ఇట్లా మారుతున్నా అని చెప్పడానికి. ఒకరు అరే నువ్వు నిజంగా సేమ్ అబ్బాయి లెక్కున్నావు, నువ్వు మారరా అని అంటే మారేది కాదు, అవునా కదా? సర్జరీస్ అంటే నాట్ ఏ జోక్, ఈ లైఫ్ అంటే నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. కానీ సొసైటీ తోటి సంబంధం లేదు మీన్స్ మొత్తానికి అని కాదు. వాళ్ళు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్ని తీసుకుంటామో ముందుకెళ్ళగలుగుతాం. ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది. నేను అర్ధరాత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయి నా లైఫ్లో జరిగిన స్ట్రగుల్స్ వల్ల. 3-4 గంటల వరకు మెలకుతోటి ఉండి ఏడ్చి తినకుండా ఉంటా. కానీ అమ్మ ఫోన్ చేసి అడిగితే తిన్నమ్మా, ఇప్పుడే తిన్నా, ఇప్పుడు చికెన్ కర్రీ వండుకున్నా, చిక్కుడుకాయ వండుకున్నా, అది ఉట్టి అన్నం వండుకున్నా, పెరుగు తెచ్చుకొని తిన్నా అలా చెప్పేది. కానీ ఆకలితోటి ఎన్ని రోజులు ఉన్నానో నాకు తెలుసు. అది ఇంట్లో ఏం లేక అని కాదు, డిప్రెషన్ వల్ల.